తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కగాకో ముగాబా హాస్య కథ. కథ మొదలు పెడదాం. వెంకాయమ్మ అక్కడికి వచ్చి అప్పుడే 10 రోజులు అవుతోంది. ఎవరూ తెలిసిన వాళ్ళు, అలాగే తెలుగు భాష వచ్చిన వాళ్ళు కనబడకపోవడంతో పాపం చాలా ఇబ్బందిగా ఉంది ఆమెకు. దానికి తోడు కగాకోకి ఏమైందో అనే బాధ ఆమెను ఒకచోట నిలబడనీయడం లేదు. ఆ రోజు ధైర్యం చేసి పక్క గదిలో ఉంటున్న ఒక ఆవిడ వద్దకు వెళ్ళి, యామ్మోయ్, ఆ కగాకోకి ఎలా ఉందో నీకేమైనా తెలుసా? అడిగింది వెంకాయమ్మ. సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ. యారు? అడిగింది ఆవిడ తమిళంలో. యారు? తాయారు కాదే తల్లి, కగాకో ఎలా ఉందో నీకేమైనా తెలుసా? విసుక్కుంటూ అడిగింది కోపంగా. ఇల్లే వాయుమూడు చెప్పింది ఆవిడే అంతే కోపంగా. ఏంటి? ఇడ్లీ 3 వాయిలు తింటానా? ఎన్ని వాయిలు తింటే నీకెందుకే, ముచ్చుమొహందానా? తెలియకపోతే తెలియదని చెప్పాలి, కానీ ఇలా నా తిండిని దిష్టి కొడతావా? పెంకులేరిపోయేలా అరిచింది వెంకాయమ్మ. వెంకాయమ్మ అరుపులకు అర్థం తెలియని ఆ అరవపావిడ ఇంకా అరవడం మానేసి అరవిప్పిన కన్నులతో అలా అమాయకంగా చూస్తూ ఉండిపోయింది. ఆ గొడవ విని అక్కడికి వచ్చిన ఓ గుమాస్తా వెంకాయమ్మను సముదాయించి, రేపు ఉదయం మీ ఊరు నుంచి ఒకరు వస్తున్నారు. కగాకో గురించి వారికేమైనా తెలిసేమో అడిగి చూడండి అని ఆవిడ చెవిలో ఓ శుభవార్త పడేశాడు. అంతే. ఆ వార్త విన్న వెంకాయమ్మ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూడసాగింది. తను పంపిన మొదటి కథ పత్రికలో ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూసే కొత్త కథకుడిలా మర్నాడు ఉదయాన్నే గేటు దగ్గర తిష్టవేసిన వెంకాయమ్మను, అమ్మా, గుమ్మానికి అడ్డంగా ఉండకండమ్మా, పెద్దసారు చూస్తే తిడతాడు సున్నితంగా హెచ్చరించాడు గేటు కీపరు గవర్రాజు. ఉండవయ్యా, ఏమిటా జబర్దస్తి? ఈరోజు నాకు తెలిసిన ఒకరు ఇక్కడికి వస్తున్నారు. కగాకో గురించి వారికి ఏమైనా తెలిసేమో కనుక్కుందామని ఇక్కడ వెయిటింగ్ అని అసలు విషయం చెప్పింది వెంకాయమ్మ. అలా అయితే సరే, కానీ కొంచెం పక్కగా కూర్చో అమ్మా, చెప్పాడు టూకీగా గేకి. సాయంత్రం వరకు ఎదురుచూసిన వెంకాయమ్మకు నిరాశే మిగిలింది. ఇంకా తిరిగి గదికి వెళ్ళిపోదామనుకున్న సమయంలో లోపలికి వస్తున్న ఒక ఆమెను చూడగానే ఎదురు వెళ్ళి ఆనందంగా, మాచమ్మక్క, నువ్వా? పొద్దున్నే వస్తావన్నారు, ఇంత లేట్ అయ్యిందేం? ఆశ్చర్యంగా అడిగింది వెంకాయమ్మ. ఇక్కడికి వచ్చే ముందు టెస్ట్ల కోసం ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారే వెంకమ్మక్క, అక్కడే లేట్ అయ్యింది చెప్పింది మాచమ్మ. సరే కానీ మాచమ్మక్క, ఆ కగాకోకు ఎలా ఉందో నీకు ఏదైనా తెలుసా? కుతూహలంగా అడిగింది. ఉండవే, ప్రయాణంలో అలసిపోయాను. అయినా నేను గుమ్మం దిగి 2 నెలలయ్యింది. ఆ కగాకో గురించి నాకేం తెలుస్తుంది? ఇదిగో నాయనా, నాకు ఏ గది ఇచ్చారు? గేకిని అడగటానికి విసవిస నడుచుకుంటూ వెళ్ళింది మాచమ్మ. దీని విస్సాటం మండిపోను. తెల్లారి లేస్తే రిపోర్ట్ల ఊర్లో అందరి విషయాలు సేకరిస్తూనే ఉంటుంది. కగాకో గురించి మాత్రం తెలియదంటోంది. దీని నోట్ల చెవి నోరు పెట్టకూడదు మనసులో అనుకుంటూ మౌనంగా అక్కడి నుంచి లేచింది వెంకాయమ్మ. కగాకో గురించి ఆలోచిస్తూనే 2 నెలలు గడిపింది వెంకాయమ్మ. ఆ రోజు ఉదయం యథాప్రకారం గుమాస్తాను కలిసిన వెంకాయమ్మకు, ఈ సాయంత్రం మీ పక్క ఊరు నుంచి ఒకరు వస్తున్నారు అన్న తీపి కబురు చెప్పడంతో సాయంత్రం గేటు వద్ద మళ్ళీ దీక్ష మొదలుపెట్టింది వెంకాయమ్మ. చూడమ్మా, పెద్దసారు ఇంటికి వెళ్ళే టైం అయింది. గుమ్మానికి అడ్డంగా కూర్చోకు, తన సహజ ధోరణిలో చెప్పాడు గేకి. ఉండవయ్యా, మా కగాకోకి ఏమయ్యిందో తెలియక నేను టెన్షన్తో చస్తుంటే మధ్యలో నీ గోల ఏంటి? పెద్దసారు లేదు, వేడిచారు లేదు. కమ్మునుండు, పిడుగులు కురిపిస్తూ గర్జించింది వెంకాయమ్మ. కాసేపటికి అక్కడికి వచ్చిన వ్యక్తిని చూడగానే, నువ్వా మహదేవుడన్నయ్య? ఇంకా ఎవరో అనుకున్నా. ప్రయాణం బాగా జరిగిందా? అవును. ఆ కగాకోకి ఎలా ఉంది? ఏదైనా తెలిసిందా మహదేవుడన్నయ్య? కుతూహలంగా అడిగింది వెంకాయమ్మ. కంగారు పడకు, ఆ కగాకో చికాగోలో ఉంది.
విసుక్కుంటూ చెప్పాడు మహదేవుడు. అలాగా, పోనీలే అన్నయ్య, మంచి వార్త చెప్పావు. సరే కానీ నాకో డౌటు. ఈ విషయం నీకు ఎలా తెలిసింది మహదేవుడన్నయ్య? మళ్ళీ బుర్ర తినేసింది వెంకాయమ్మ. నువ్వు గుమ్మం ముందు కూర్చొని ఈ ప్రశ్న వేసి వచ్చిన వాళ్ళ బుర్రని గొక్కుని తినేస్తున్నావని ఇదిగో ఇతను చెప్తే ఎందుకైనా మంచిదని ఈ సమాధానం రెడీ చేసుకున్నా అని చెప్తూ తనని తీసుకుని వచ్చిన వ్యక్తిని చూపించాడు మహదేవుడు. వయసు వచ్చినా కానీ వెటకారం పోలేదు మహదేవుడన్నయ్యకి. జబ్బలు చర్చుకుంటూ జుబ్బా సర్దుకుంటూ జబర్దస్తిగా లోపలికి పోతున్న ఆ పెద్దాయన వైపు చూస్తూ మనసులో అనుకుంది వెంకాయమ్మ. కగాకో గురించి ఆలోచిస్తూనే లోచిస్తూనే చూస్తూనే నేను చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిపేశానా? ఆశ్చర్యంగా అనుకుంది వెంకాయమ్మ. ఆ రోజు తన బంధువు ఒకరు వస్తున్నారని తెలిసిన వెంకాయమ్మ యథావిధిగా గుమ్మం దగ్గర తిష్ట వేసింది. అమ్మా, గుమ్మానికి అడ్డంగా ఉండకమ్మా, పెద్దసారి చూస్తే తిడతాడు. యథాప్రకారం తన గోత్ర ప్రవర వినిపించాడు గవర్రాజు. చూడు నాయనా, 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా. నీ పోస్టుకి ప్రమోషన్ లేదు. నా ప్రశ్నకు సొల్యూషన్ రాదు. ఎందుకు అనవసరంగా ఆయాసపడతావు? సున్నితంగా మందలించింది వెంకాయమ్మ. కాసేపటికి లోపలికి వస్తున్న ఆమెను చూసి ఆనందంతో సూరమ్మత్త, నువ్వా? ఎవరో అనుకున్నా. ప్రయాణం బాగా జరిగిందా? తన సహజ ధోరణిలో అడిగింది వెంకాయమ్మ. అత్త ఏమిటే అత్త? నీకన్నా ఓ 20 ఏళ్లే కదా పెద్ద. ఈసారి ఆ కూత కూసావంటే పళ్ళు రాలగొడతా బడవకాన. బోసి దవడలు దబదబలాడిస్తూ వెంకాయమ్మను దడదడలాడించేసింది సూరమ్మ. రాలగొట్టడానికి నీకులాగే నాకు కూడా అసలు పళ్ళే లేవుగా, బోసి నోటితో నవ్వుతూ చెప్పింది వెంకాయమ్మ. అవసరమైతే కట్టుడు పళ్ళు కట్టించి మరీ రాలగొడతా తెగేసి చెప్పింది సూరమ్మ. సరే గాని సూరక్క, ఆ కగాకో గురించి ఏమైనా సమాచారం తెలిసిందా? ఎంతో ఆశతో నెత్తిమీద కొంగు సవరించుకుంటూ అడిగింది వెంకాయమ్మ. ఉండవే, నా ముగాబాకి ఏమయ్యిందో తెలియక నేను ఏడుస్తుంటే మధ్యలో నీ కగాకో గొడవ ఏమిటే? పానకంలో పుడకలా విసుక్కుంటూ చెప్పింది సూరమ్మ. ఈ ముగాబా ఎవరు సూరమ్మక్క? బుగ్గలు బోసి నోట్లోకి తోస్తూ అడిగింది వెంకాయమ్మ. గుమ్మంలోనే నిలబెట్టి ఏమిటా పిచ్చి ప్రశ్నలు? లోపలికి తగలడు, తీరిగ్గా చెప్తాను అని చెబుతూ, ఏమిటి అలా దేబ్యం మొహం వేసుకొని ఇంకా నిలబడి చూస్తున్నావు? నా గది ఎక్కడో చూపించి చావు అంటూ గేటు కీపరు గవర్రాజుని దబాయించి గబగబా పరుగులు పెట్టించింది సూరమ్మ. ఓ 2 నెలల తర్వాత ఆ రోజు ఉదయం మా హక్కులు మాకు కావాలి, వాటి కోసం ఎంతకైనా పోరాడుతాం అంటూ యుగల గీతం అందుకున్నారు గేటు కీపరు గవర్రాజు. అమ్మ, గుమ్మానికి అడ్డంగా ఉండకమ్మా, పెద్దసారు వచ్చే వేలయ్యింది ప్రాధేయపడ్డాడు గవర్రాజు. లేవే వెంకాయమ్మ, ఇక్కడుంటే ఇతను ఇలాగే అంటాడు. ఇక్కడ వద్దు, ఇందాకట్లా ఆ చివరికి పోయే హాయిగా అరుచుకుందాం పద అంటూ లేవబోయింది సూరమ్మ. మీకు 2 నమస్కారాలు తల్లులు, అక్కడికి వద్దు, ఇక్కడే ఉండి అరుచుకోండి చెవులు మూసుకొని చెప్పాడు గవర్రాజు. అలారా దారికి గట్టిగా అరవగానే వెంకాయమ్మ, హక్కులు పరిరక్షణే మా ధ్యేయం అంటూ గీతాలాపనం మొదలుపెట్టింది సూరమ్మ. ఈలోగా అక్కడికి వచ్చిన పెద్దసారు పైడిరాజు, ఇక్కడ ఏం జరుగుతోంది అంటూ కోపంగా గవర్రాజును అడిగాడు పైడిరాజు. ఆ బక్కాయన్ని భయపెడితే పాపం ఆయనేం చెప్తాడు? నేను చెప్తాను విను. ఏమయ్యా, మీ బిగ్ బాస్ ఇంతింత బిల్డింగులు కట్టాడు కదా, ఇక్కడికి వృద్ధ నారీమయులు వస్తారని తెలుసు కదా, వారికి కూడా ఏదో వినోదం కోసం ఏర్పాట్లు చేయాలి కదా. ఎంతసేపు మీ వినోదం కోసం ఆలోచిస్తారు కానీ మా గురించి ఆలోచించరా? కాలర్ పట్టుకొని అడిగినంత సూటిగా ముక్త కంఠంతో అడిగారు వెంకాయమ్మ సూరమ్మలు. ఆయనతో పాటు లోపలికి వస్తున్న 4 అమ్మాయిల వంక ఈర్ష్యగా చూస్తూ. ఆమె ప్రశ్నతో బిత్తరపోయి, సరేనమ్మా, మీ బాధ అర్థమైంది. మీకు ఏం కావాలో చెప్పండి, మా బిగ్ బాస్తో చెప్తా రాజీ ధోరణిలో అడిగాడు పైడిరాజు. కగాకో ముకాబా గురించి పూర్తిగా పైడిరాజుకు వివరించారు వెంకాయమ్మ సూరమ్మలు. ఆ రోజు మధ్యాహ్నం గవర్రాజు, పైడిరాజు, సూరపరాజులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి విషయం సేకరించారు బిగ్ బాస్. ఆ తర్వాత అనుకోకుండా అక్కడికి వచ్చి
మొత్తం వారి సంభాషణలు విన్న వ్యక్తితో, ఇదిగో మూర్తిగారు, ఈసారి అటువైపు వెళ్ళినప్పుడు ఓ బుల్లి టీవీ తీసుకొచ్చి ఆ ఇద్దరు ముసలాళ్ళ గదిలో ఏర్పాటు చేయండి. లేకపోతే మేసే కాడిదని కూసే కాడితే చెడగొట్టిందన్నట్లుగా వీళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా పాడవుతారు. అవును, ఇంతకీ ఆ కకాకో ముగాపాలు ఎవరు? ఆసక్తిగా అడిగారు బిగ్ బాస్. అవి తెలుగు టీవీలో దశాబ్దాల నుంచి ప్రవహిస్తున్న దినసరి దారుణ దుఃఖపూరిత ధారావాహికలు సార్. ఈ ముసలాళ్ళు ఇద్దరూ తమకు ఊహ వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు ఆ సీరియల్స్. అవి ఓ కొలుక్కి రాకుండానే వీళ్ళు ఇక్కడికి వచ్చేశారు. వాటి లేటెస్ట్ స్టేటస్ తెలియకపోవడంతో వీళ్లకు పిచ్చెక్కిపోతుంది సార్. అసలు విషయం చెప్పారు మూర్తి. అంటే వీళ్లకు చింత చచ్చినా పులుపు చావట్లేదన్నట్లు వయసు వచ్చినా ఆ భ్రమ పోలేదన్నమాట. సరే కానీ ఆ కకాకో ముగాపాలు అంటే ఏమిటి తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగాడు బిగ్ బాస్. ఆహాహా, కకాకో అంటే కరణం గారి కోడలు. అలాగే ముగాబా అంటే మున్సబ్ గారి భార్య సార్, నవ్వుతూ చెప్పారు మూర్తి. వార్ని, అవునా, బాగుంది. కానీ నాకైతే వాళ్ళ ఆవేదనలో కూడా కొంచెం న్యాయం ఉందనిపిస్తోంది. మనకైతే ఈ నలుగురు అమ్మాయిల వల్ల ఏదో కాలక్షేపం అవుతుంది. మరి పాపం ఈ వృద్ధ మహిళామణులకి కూడా ఏదైనా వినోదం ఉండాలి కదా, రాజీ ధోరణిలో చెప్పాడు బిగ్ బాస్. అవును సార్, మీ ఆలోచన మంచిదే చెప్పారు మూర్తిగారు. అన్నట్టు ఇంకో విషయం, ఎందుకైనా మంచిది ఆ టీవీ ఇక్కడ పెట్టినట్లు మా ఆవిడకు తెలియనికంటే కొంచెం భయంగా చెప్పారు బిగ్ బాస్. అలాగే సార్ అని చెప్పి మీ భార్య సచీదేవమ్మకు ఏ అలవాటు సోకితే మన బతుకు బస్టాండే అని నాకు తెలియదా ప్రభు అని మనసులో అనుకుంటూ స్వర్గాధిపతి అయిన బిగ్ బాస్ ఇంద్రుని వద్ద సెలవు తీసుకొని మగువా మగువా ఈ సీరియల్స్కు సరిహద్దులు కలవా అని పాడబోయి నాలుగు ఖర్చుకొని నారాయణ నారాయణ అనుకుంటూ పోర్టబుల్ టీవీ కోసం భూలోక బాట పట్టారు నారదమూర్తి ఉరఫ్ నారద మహర్షి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మండి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.